Hi students, how are you? నా పేరు నారాయణ ఫ్రమ్ ఫారడే నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. డియర్ స్టూడెంట్స్, గత 2 రోజులుగా మనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేవి నేను పంపించలేకపోయాను. కానీ ఇలా రిపీట్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లం మరి రిపీట్ మీకు అవ్వదు. ఒకవేళ నేను పంపలేకపోయినా ఏదో వర్క్ అయినా నేను పంపడానికి ప్రయత్నం చేస్తాను, మీకు ఖాళీగా మాత్రం ఉంచండి. సో నెక్స్ట్ మనం చూద్దాం. మీరు పర్సంటేజెస్లో నాకు కొన్ని డౌట్స్ అడిగారు, నేను క్లారిఫై చేయలేకపోయాను. ఇప్పుడు అవి క్లారిఫై చేస్తాను. నాకు 4th క్వశ్చన్ చాలా మంది అడిగారు. ఆ 4th క్వశ్చన్ మనం చూద్దాం. 4th క్వశ్చన్ ఏమని అడిగాడు? ఒక క్లాస్ ఉందన్నమాట. ఇన్ ఏ క్లాస్ 40% ఆఫ్ ది బాయ్స్ ఈ సేమ్ యాజ్ 1/2 ఆఫ్ ది గర్ల్స్. ఓకే, ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్లో 40% బాయ్స్ అనేవాళ్ళు దేనికి ఈక్వల్? గర్ల్స్ ఎంతమంది ఉన్నారో అందులో సగానికి సమానము, హాఫ్కి సమానము. అంటే బాయ్స్ టోటల్ ఇవ్వలేదు. ఎంతమంది బాయ్స్ ఇచ్చాడు? 40% బాయ్స్ ఇచ్చాడు. 40% బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో అందులో హాఫ్కి సమానం, సగానికి సమానం అనమాట. కానీ మనకి స్టూడెంట్స్ కావాలంటే, టోటల్ స్టూడెంట్స్ కావాలంటే మనకి బాయ్స్ కావాలి, గర్ల్స్ కావాలి. అంటే టోటల్ బాయ్స్ కొనుక్కోవాలి, టోటల్ గర్ల్స్ కొనుక్కోవాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు? స్టూడెంట్స్ అన్నారు. సో స్టూడెంట్స్ మనకు కావాలంటే ఏం చేయాలమ్మా? టోటల్ బాయ్స్ కొనుక్కోవాలి, టోటల్ గర్ల్స్ కొనుక్కోవాలి. సో స్టూడెంట్స్ మనకు కావాలంటే ఏమవుతుంది? సో టోటల్ బాయ్స్ ప్లస్ టోటల్ గర్ల్స్, టోటల్ బాయ్స్ ప్లస్ టోటల్ గర్ల్స్. ఇక్కడ గర్ల్స్ అయితే ఇచ్చాడు నాకు. టోటల్ గర్ల్స్ ఎంత అన్నాడు? 20 అని చెప్పాడు. టోటల్ గర్ల్స్ ఎంతమ్మా? 20. కానీ నాకు టోటల్ బాయ్స్ కావాలన్నా. టోటల్ బాయ్స్ మనం కనుక్కోవాలి. టోటల్ బాయ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక హింట్ ఇస్తాడు క్వశ్చన్లో. క్వశ్చన్లో మనకి హింట్ లేకుండా ఉండదు. రీజనింగ్లో ఆడిచ్చిన క్వశ్చన్కి ఆడే ఆన్సర్ చెప్తాడు, ఇంకొక క్వశ్చన్ ఇస్తాడు. కానీ మ్యాథమెటిక్స్లో ఆడొక హింట్ ఇస్తాడు, ఆ హింట్ని మనం పట్టుకోవాలి. జస్ట్ మనం గేమ్స్ ఆడుతుంటాం చూడండి, గేమ్స్లో హింట్స్ ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడ కూడా ఒక హింట్ వస్తుంది. బాయ్స్లో ఎంతమంది? 40% అయినా 40% బాయ్స్ దేనికి ఈక్వల్ అని చెప్పాడు? గర్ల్స్ ఎంత ఉన్నారో అందులో హాఫ్కి ఈక్వల్. టోటల్ గర్ల్స్ ఎంత? 1/2 ఆఫ్ టోటల్ గర్ల్స్ అన్నారు. అంతేనమ్మా? అది ఇచ్చిన పాయింట్. క్వశ్చన్ని జాగ్రత్తగా చూడాలి. ఆ క్వశ్చన్ని మనం అందులో ఉన్న డేటాని మనం బయటికి తీసుకురావాలి. అదే మనకి మ్యాథమెటిక్స్లో ఉన్న ఛాలెంజ్. ఇది ఒక గేమ్ లాంటిది. ఈ గేమ్లో కొన్ని హిడెన్ హింట్స్ ఉంటాయి, దాని ఉన్న కొన్ని హింట్స్ ఉంటాయి. ఆ హిడెన్ హింట్ని మనం బయటికి తీసుకొచ్చి దాని నుంచి మనం సమ్ని సాల్వ్ చేయాలి. టోటల్ గర్ల్స్ ఎంతమంది ఇచ్చారు మనకి? టోటల్ గర్ల్స్ ఎంతమంది అమ్మా? 1/2 ఇంటూ ఎంత అమ్మా? 20 అయినా. సో 2 1 జా 2 10 జా. అంటే 40% బాయ్స్ ఎంతమందికి ఈక్వల్? 40% బాయ్స్ ఎంతమందికి ఈక్వల్? ఎంతకి ఈక్వల్? 10కి ఈక్వల్. కానీ గర్ల్స్ మనకి టోటల్ 20 అని తెలుసు. కానీ మనకి తెలియాల్సింది ఏంటి? బాయ్స్ ఎంత పర్సెంటేజ్? 100% తెలియాలి. కానీ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? 40%. 40% 10 అయితే మనకి 100% తెలియాలి కదా. సో 100% తెలియాలంటే 0 0 క్యాన్సిల్ చేసుకుందాం. 4% ఎంత అమ్మా? 1 అయినా. 400 అవుద్దా? అవుద్ది కదా. దేంతో మల్టిపుల్ చేయాలి? 4ని 25తో మల్టిపుల్ చేయాలి. 25 ఇంటూ 4 ఇంటూ 25. అంతేనా? 25 4 ఎంతమ్మా? 100%. 100% ఎంతమ్మా? 25. అంటే టోటల్ బాయ్స్ ఎంత? 25. టోటల్ బాయ్స్ 25. టోటల్ గర్ల్స్ ఎంతమ్మా? 100. 20 సారీ. టోటల్ ఎంతమ్మా? 40. అంటే టోటల్ స్టూడెంట్స్ ఎంత? 40. సో స్టూడెంట్స్ కావాలంటే ఏం చేయాలి? బాయ్స్ని యాడ్ చేయాలి, గర్ల్స్ని యాడ్ చేయాలి. గర్ల్స్ 20 అని ఇచ్చాడు, బాయ్స్ మనకి చెప్పలేదు కాబట్టి అది అలా కొంచెం. 40% బాయ్స్ దేనికి ఈక్వల్? టోటల్ ఎంత గర్ల్స్ ఉన్నారో అందులో సగానికి ఈక్వల్ అని చెప్పారు. సో టోటల్ గర్ల్స్ ఎంత? 20. ఇందులో 1/2. 2 ఎంత? 2 10 అంటే 40% బాయ్స్ 10 అయితే 4% ఎంతమ్మా? 4% కదా. 0 0 క్యాన్సిల్ అవుతా లేదా? 4% 25. కానీ నాకు కావాల్సిన 100 కావాలి కాబట్టి దీన్ని 25 దీన్ని 25 తో మల్టిప్లై చేస్తే 25 4
100% ఎంత 25 అంటే టోటల్ బాయ్స్ 25 టోటల్ గర్ల్స్ 20 20 ప్లస్ 25 ఎంతమ్మా 45 అంతే. నేను అప్పుడు ఏం చేశాను, నాకు 40% 10 అని తెలిస్తే 100% కావాలంటే దీనికి ఇంకొక 40 కలపాలి లేదు, ఇది ఒక 10 ఇంకొక 20 కలపాలి లేదు, 20 అంటే ఎంతమ్మా 5 మొత్తం ఎంతమ్మా 25 అంతేనా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్లో థర్డ్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాయిస్ మెయిల్ పెట్టండి, నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు మా థర్డ్ క్వశ్చన్, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. క్వశ్చన్ మొత్తం ఒకసారి చదవకండి, క్వశ్చన్ మొత్తం ఒకసారి చదవకండి, ఒక్కొక్క ఫుల్ స్టాప్ దగ్గర క్వశ్చన్ ఆపేసి ఆ పాయింట్ని అర్థం చేసుకోండి, లేదా కామా దగ్గర సెంటెన్స్ ఆపేసి ఆ పాయింట్ ఏమి ఇచ్చాడో అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళండి. అంతేగాని క్వశ్చన్ మొత్తం ఒకసారి చదివేసి ఈ క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదు అంటే ఎవరికి అర్థం అవ్వదు, అది ఎంత పెద్దవాళ్ళకైనా అర్థం అవ్వదు. ముందు ఏం చేయాలి, క్వశ్చన్లో ఒక్కొక్క సెంటెన్స్ జాగ్రత్తగా చదువుకొని వెళ్ళాలి. ఆ సెంటెన్స్ ఏమి ఇచ్చాడో అందులో ఏమి ఇచ్చాడో మన మైండ్లోనే ఉండాలి, ఇంకా దేని మీద ఉండకూడదు. అందుకే మనం మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్గా ఉంచాలి మైండ్ని. మరి మైండ్లో ఇంకేం ఉండకూడదు, ఒక్కొక్క సెంటెన్స్ చదువుతూ ఆడిచ్చిన డేటాని బుక్ మీద వేయాలి. అలా వేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది, లెక్క ఆటోమేటిక్గా ఫాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే అమ్మా. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఇంక్రీజ్డ్ అంటే ఏంటి, పెరగడం అంతే కదమ్మా. ఒక నెంబర్ ఉంది, అది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, 10% ఇంక్రీజ్ అయింది. అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 10%. తర్వాత అది మళ్ళీ ఎంత తగ్గింది, 10% తగ్గింది. ఫస్ట్ ఎంత పెరిగింది 10%, తర్వాత ఎంత తగ్గింది 10%. ఇప్పుడు ఓవరాల్గా దాంట్లో ఎంతో కొంత చేంజ్ ఉంటుందా లేదా అదే అడిగాడు. ఆఫ్టర్ దీస్ ఆపరేషన్స్ ద నెంబర్ ఈజ్. ఈ విధంగా ఆపరేషన్ అయ్యింది అంటే, ఆపరేషన్ అంటే కత్తితో కుర్చీ లేదు, ఈ విధంగా మనకి ప్రాసెస్ అయ్యింది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత నెంబర్ ఎంత చేంజ్ అయింది అనేది. సో ఎప్పుడైనా మనకి క్వశ్చన్ తెలియనప్పుడు మనకి తెలుసు, మీ దగ్గర 100 రూపీస్ ఉందనుకోండి, ఈ 100 రూపీస్కి మనకి 10 రూపీస్ పెరిగింది అనుకోండి, అప్పుడు 110 అవుతుంది. అంటే మీ ఫాదర్ 100 రూపీస్ ఇచ్చారు, మీ మదర్ కూడా తర్వాత ఏంటి ఇవ్వలేదు అనుకుని మీకు ఒక 10 రూపీస్ ఇచ్చారు, అప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది 110. తర్వాత మీ మదర్ ఏం చేశారు, మీ ఫాదర్ ఇచ్చారని తెలుసుకొని ఆ 10 రూపీస్ తీసుకున్నారు, అప్పుడు మీ దగ్గర ఎంత ఉంటుంది 100 కదా ఉంటుంది. అది నెంబర్ అయితే, కానీ పర్సంటేజ్ అయితే ఇంతే ఉండదు. ఇక్కడ 10% పెరిగింది కదండి, ఇక్కడ 10% తగ్గింది కదండి, కాబట్టి నెంబర్ నార్మల్గానే ఉంటుంది కదండి అనుకోకూడదు. పర్సంటేజ్ వేరు, నెంబర్ వేరు. అర్థమైందమ్మా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 100%కి 10% ఎంతమ్మా, 100 of 10% ఎంతమ్మా 10 రూపీస్ అంతేనా. 0 తీసుకెళ్ళండి, ఇప్పుడు 110 of 10%, అప్పుడు 0 తీసేస్తే ఎంత అవుతుంది 11 రూపీస్ అంతేనా. ఇది 10 రూపీస్, ఇది 11 రూపీస్. ఓకే ఇప్పుడు మనం చూద్దాం, కాబట్టి తేడా ఉందా లేదా. ఇప్పుడు మనకి నెంబర్ ఏది తెలియదు, జనరల్గా ఏదైనా తెలియకపోతే దాన్ని ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం. జనరల్గా ఏదైనా తెలియకపోతే దాన్ని ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం. కానీ ఇచ్చిన లెక్క ఎందులో ఉంది, పర్సంటేజ్లో ఉంది. పర్సంటేజ్లో ఉంది కాబట్టి దాన్ని ఏమనుకుందాం 100 అనుకుందాం. ఈ 100కి ఎంత పర్సంటేజ్ కలపాలి 10% కలపాలి. 10% కలిపితే ఎంత అవుతుందమ్మా, 100కి 10 కలిపితే ఎంత అవుతుంది 110. 100కి 10% కలిపితే ఎంత అవుతుంది 110. సో మళ్ళీ ఇది ఎంత తగ్గింది, ఇది 10% పెరిగింది, ఇది 10% తగ్గింది, అంటే -10%. సో 10% అంటే 0 తీసేయాలా లేదా, అంటే ఎంత తీసేయాలి 11 రూపీస్ తీసేయాలి. 110 లో 11 తీస్తే ఎంతమ్మా 99. ఫస్ట్ 10% పెరిగింది, అది 110 అయింది, తర్వాత 10% తగ్గింది 99 అయింది. అంటే ఇక్కడ మనకి వేరియేషన్ అదే నెంబర్ వచ్చిందా, పర్సంటేజ్లో మారిపోతుంది. అంటే
అంటే ఎంత తగ్గిందమ్మా మనకి రెడ్యూస్ ఎంత అయింది 1% తగ్గింది అంటే రెడ్యూస్ ఎంత అయింది 1% అయింది పర్సంటేజ్లో ఇస్తున్నప్పుడు సేమ్ అవ్వదు అదే నెంబర్ అనుకోండి ఇక్కడ నుంచి అక్కడికి ఎంత అయింది అక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది సేమ్ ఉంది అనుకోండి సేమ్ అదేమి మారు ఆ ఒక పాయింట్ గుర్తించండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లెక్క ఇస్తాను దీన్ని నెంబర్ when increase by 20% ఒక నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయింది 20% 20% కదమ్మా ప్లస్ 20% 100 ప్లస్ 20 ఎంతమ్మా 120 దెన్ 100 కి 20 అన్న 25 అన్న 30 అన్న అదే కదా వస్తుంది సో 20% అంటే 20 కలిపితే మనకి ఎంత అవుతుంది 120 దెన్ ఈ 120 లో మళ్ళీ ఎంత తగ్గించాలి మళ్ళీ 20% తగ్గించాలి అనుకున్నాం 120 కి 20% ఎంత సో 120 బై 5 అన్న 5 1 జా 524 అంటే ఎంత తగ్గించాలి 24 తీసి 24 తీస్తే మనకి ఎంత వస్తుంది 96 సో 96 ఏనా అంటే చూడండి 100 అనేది 96 అయిపోయింది అంటే ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది 4% అంతే కదా ఎంత డిక్రీజ్ అయింది 4% డిక్రీజ్ అయింది ఓకే అలాగన్నమాట ఎప్పుడైనా పర్సంటేజ్లో చేంజ్ ఉంటే అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి if A salary is 25% higher than B salary A salary ఇలా రాసుకోండి అర్థం అవ్వకపోతే క్వశ్చన్లో ఇంటిని ఇలా రాసుకోండి A salary 25% more than B salary then A salary B salary కన్నా ఎంత ఎక్కువ అమ్మా 25% ఎక్కువ ఇప్పుడు మీరు పాయింట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి A salary 25% more than B salary more అంటే ఏంటమ్మా ఎక్కువైనా A అనేవాడు B ఎవరికన్నా ఎక్కువ B అనేవాడి కన్నా ఎక్కువ అంతే కదా A salary 25% more than B salary అప్పుడు ఎవరి salary తక్కువ ఉంటుంది B salary తక్కువ ఉంటుంది కదా ఎవరికన్నా తక్కువ ఉంటుంది A కన్నా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పర్సన్స్ కదా ఉన్నారు A కి ఎవరికన్నా ఎక్కువ B కన్నా ఎక్కువ B కి ఎవరికన్నా తక్కువ A కన్నా తక్కువ అదే అడిగాడు ఏం అడిగాడు then how much percentage is B salary lesser than A's then how much percentage B salary lesser than A's B salary A salary కన్నా ఎంత తక్కువ అని మనం చెప్పాలి ఓకే అమ్మా ముందు మనకి మోర్ ఏ కదమ్మా ఎవరికన్నా ఎక్కువ ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఎవరెవరు A B ఎంతమంది పర్సన్స్ ఉన్నారమ్మా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు A B అనే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఇక్కడ A వేసుకుందాం ఇక్కడ B వేసుకుందాం ఓకే క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి మనం ఎన్నిసార్లు చదివితే అంత మంచిది A salary 25% more than B salary అంటే ఎవరి శాలరీ ఎక్కువ A ని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు B A శాలరీ ఎక్కువ అని తెలుసు కానీ ఎంత ఎక్కువ మనకి తెలుసా తెలియదు కాబట్టి A శాలరీ మనకి తెలియాలంటే ముందు ఎవరి శాలరీ తెలియాలి B శాలరీ తెలియాలి కాబట్టి లెక్కలో మనకి ఏదైనా తెలియకపోతే X అనుకుందాం కానీ పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి B ని ఏమనుకుందాం 100% అనుకుందాం ఇతను 100 అయితే A అనేవాడు ఇతని కన్నా ఎంత ఎక్కువ అమ్మా 25 కాబట్టి ఇతను ఎంత అవుతాడు 125 దేనమ్మా రెండింటి మధ్య వేరియేషన్ ఎంత అమ్మా సో B అనేవాడి కన్నా B అనేవాడి కన్నా A శాలరీ 25% ఎక్కువ అంతేనమ్మా ఇప్పుడు B అనేవాడికి వీటికన్నా ఎంతో కొంత తక్కువ ఉంటుంది కదా అది మనకి అడిగాడు అది 25 అవ్వదు B అనేవాడికి వీటికన్నా ఎంతో కొంత తక్కువ ఉంటుంది ఎంత తక్కువ ఉంటుంది రెండింటి మధ్య వేరియేషన్ 25 బై ఎంత వేసుకోవాలి 125 ఇంటూ ఎంత అమ్మా 100 25 1 జా 25 5 జా 5 1 జా 5 20 జా అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా 20% లెస్ B శాలరీ A శాలరీ కన్నా ఎంత తక్కువ అమ్మా 20% లెస్ ఓకే అమ్మా అది మనకి సో ఇలాంటిది ఇంకోటి ఇస్తాను చూడండి
అర్థమైందా? అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్. ఏ salary 20% less than B salary. ఏ అనేవాడు salary B కన్నా ఎంత తక్కువ అమ్మా? 20%. అంటే A కి తక్కువ అయితే B కి ఏమవుతుంది? ఎక్కువే కదా. అని అడిగే క్వశ్చన్ ఏమడుగుతాడు? దెన్ B salary is how much percent then is more than A salary. P salary A కన్నా ఎంత ఎక్కువ అన్నట్టు. ఓకే, ముందు ఏ అనేవాడి B కన్నా తక్కువే కదా. ఏ అనే సాలరీ B కన్నా ఎంత తక్కువ? 20% తక్కువ. సో ఇక్కడ ఏ B అని తీసుకుందాము. ఏ B, ఏని ఎవరితో కంపేర్ చేయమన్నాడు? B తో కంపేర్ చేయమన్నాడు. ఏ అనే సాలరీ B కన్నా ఎంత తక్కువ? 20%. B అనేవాడు 100 అనుకుంటే ఏ అనేవాడు ఎంత తక్కువ? 20. అంటే ఇది ఎంత అవుద్ది? 8. అంతేనా? B అనేవాడు 100 అనుకుంటే ఏ అనేవాడు ఎంత అవుద్ది? 20 తక్కువ కదా. ఇప్పుడు B అనేవాడు ఏ అనే కంటే ఎంత ఎక్కువ అనేది ఎంత డిఫరెన్స్? 20 బై B ని ఎవరితో పోల్చమన్నాడు? A తో. కాబట్టి ఎవరితో కంపేర్ చేయమన్నాడు? ఎప్పుడైనా క్వశ్చన్ చూడండి, ఎవరితో కంపేర్ చేయమన్నాడో వాటి కింద వేసుకోవాలి. సో ఎంత ఇంక్రీజ్ ఎంత డిక్రీజ్ అయినా ఒకటే. బై 100. 21 జ 24 జ 4 1 జ 4 25. అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 25%. ఇది ఎంత పర్సెంటేజ్ తక్కువ? 20%. ఇది ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 25%. ఓకే, నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, ఒక్కొక్క సెంటెన్స్ చదవండి. ఒక్కొక్క సెంటెన్స్ చదివితే మీకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం అవుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. The difference between 58% of a number and 39% of the same number is 247. What is 62% of that number? ఒక నెంబర్ ఉందన్నమాట. ఆ నెంబర్లోని 62% కి అదే నెంబర్లోని 58% కి అదే నెంబర్లోని 39% కి 58% ఆఫ్ సేమ్ నెంబర్ అదే నెంబర్లోని 39% కి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత? 247 అండి. 247. అయితే ఆ నెంబర్లోని మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి? 62% కావాలి. ఆ నెంబర్లోని ఎంత పర్సెంటేజ్ కావాలి? 62% కావాలి. ఆ నెంబర్లోని ఎంత పర్సెంటేజ్ అమ్మా? 58%. 58% ఆఫ్ x. అదే నెంబర్లోని ఎంత పర్సెంటేజ్? 39% ఆఫ్ x. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దేనికి ఈక్వల్? 247 ఈక్వల్. దేనికి ఈక్వల్? 247. అప్పుడు 58 to 39 కి ఎంత డిఫరెన్స్? 19%. 19% ఆఫ్ x ఈక్వల్ ఎంత అమ్మా? 247. సో 19 1 జ 19 1 జ 19 19 3 జ అంటే 1% వాల్యూ ఎంత అమ్మా? 13. 1% వాల్యూ 13 అయితే మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి? 62% కావాలి. ఇది 62 ఈజీగా అవుతుందా లేదా? దీన్ని 62 తో మల్టిప్లై చేయాలి. అంతేనా? సో 62% ఇది కూడా ఎంతమ్మా? 62 13 జ ఎంతమ్మా? 13 2 జ 26. 78 plus 2 806. 62% ఎంతమ్మా? 806. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లోని 58%, అదే నెంబర్లోని 39%. దాని వాల్యూ ఎంతమ్మా? 247. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 19%. 19% 247 అయితే 19 1 జ 19 30 జ
1% ఎంత అమ్మా 30, 62% ఎంత అవుద్దమ్మా 806. ఓకే అమ్మా. ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే నేను చెప్తాను. ఇవన్నీ కూడా జనరల్గా 6th క్లాస్ మోడ్ అనమాట, 7th మోడ్. మీకు ఇంకా అర్థం అవ్వట్లేదంటే మీరు బేసిక్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వట్లేదు. ఎంత పర్సంటేజ్ సమ్స్ని మనం ఎంత బాగా వస్తే, రేషియో ప్రపోర్షన్ ఎంత బాగా వస్తే మీకు అర్థమెటిక్ అనేది అంత ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ అంటే మనం ఎంత కష్టపడాలో చూడండి. ఇది మీకు సైనిక్ ఎగ్జామ్ లేదా నవోదయ ఎగ్జామ్ అనే కాదు, మన మ్యాథమెటిక్స్ 6th క్లాస్ మనకి మీ క్లాస్ సబ్జెక్ట్ కూడా మ్యాథమెటిక్స్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సండే నుంచి మీకు షెడ్యూల్ అనేది మారిపోతూ ఉంటుంది. నేను ఆ షెడ్యూల్ ఏంటి అనేది మీకు ఈ 2-3 డేస్లో వీడియో చేసి కంపల్సరీగా పంపుతాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. So next question ఏంటమ్మా 2/5 of 30% of 1/4 of a number equal to 15. Then find 20% of that number. Okay amma, 2/5 of 30% of 1/4 of a number is 15. Then find 20% of that number. Then find 20% of that number. Okay amma. So next question చూద్దాం. Next question ఏంటమ్మా 10th question. So 10th question చూద్దాం. 2/5 of 10th question 2/5 of 30% of 1/4 of some number equal to 15. Then find 20% of that number. Then 20% of that number. Okay అమ్మా. ఒక నెంబర్ ఉందట, ఆ నెంబర్లోని 1/4 లోని 30% లోని 2/5 వాల్యూ ఎంత అమ్మా 15. అయితే ఆ నెంబర్లో మనకి ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి 20% కనుక్కోవాలి. సింపుల్, అదే ఇచ్చాడు అదే మనం రాసుకోవాలన్నమాట. 2/5 హాఫ్ అంటే ఇంటూ 30% అంటే ఎంతమ్మా 30/100 ఇంటూ 1/4 సమ్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 15. ఓకే, నెంబర్ మనకి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే నెంబర్లోని 1/4 మళ్ళీ అందులోనే ఎంతమ్మా 30%, మళ్ళీ అందులోనే ఎంతమ్మా 2/5, దాని వాల్యూ ఎంతమ్మా 15. అయితే ఆ నెంబర్లో ఇప్పుడు మనం ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి 20% కనుక్కోవాలి. సో సింపుల్గా మనం తీసుకుందాం, ముందు ఎక్స్ కనుక్కుందాం, లేదా 0 0 క్యాన్సిల్ అవుతుందా లేదా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇంకేమైనా క్యాన్సిల్ చేద్దామా 3 1 జా, ఎప్పుడైనా ఈక్వల్ టు అంటే అది క్యాన్సిల్ అవుతుంది 3 5 జా. ఓకే అమ్మా, ఇంకేం లేదు కదా, న్యూమరేటర్లో ఇంకేముంది 2, డినామినేటర్లో ఎంత ఉందమ్మా 5 times అంటే 50 54 జా ఎంతమ్మా 200. సో x ఈక్వల్ టు ఏమవుతుంది 200 ఇంటూ 5 అని అంతేనా, 2/5 అయినమ్మా 2/8 అని. 2/5 of 30% of 1/4 of x equal to 15. Then find 20% of x. Okay, అంతేనమ్మా. సో ఇక్కడ 2/5 ఇంటూ 30% అంటే 30/100. చూడండి చిన్న తప్పు చేసి 2/5 ఇంటూ 30% అంటే 30/100 ఇంటూ 1/4 ఇంటూ సమ్ ఎక్స్ ఈక్వల్ టు 15 అని. సో ఇక్కడ 2 1 జా 2 2 జా 0 0 క్యాన్సిల్ అవుతా లేదా. పోనీ మనకి ఇలా కన్ఫ్యూజింగ్ ఉంటే న్యూమరేటర్లో ఎంత ఉంది 3 బై డినామినేటర్లో 5 అయితే 50 52 జా 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 50. ఓకే, సో ఎక్స్ కావాలంటే ఈ ఫ్రాక్షన్ అనేది అటువైపు వెళ్తే ఏమవుతుంది ఈక్వల్ టు, తర్వాత అటు వెళ్తే ఏమవుతుంది
రివర్స్ అవుతుంది. సో x ఈక్వల్ టు ఏమవుతుంది? సో x ఈక్వల్ టు ఏమవుతుంది? 15 ఇంటూ 100/3. 3 1 జా 3 5 జా 5 ఇంటూ 100 ఎంతమ్మా? 500. అంటే x వాల్యూ ఎంతమ్మా? 500. x వాల్యూ 500 అయితే మనకి దేనికి కావాలి? x వాల్యూ ఎంత పర్సెంటేజ్ కావాలి? 20% కావాలి. సో 20% ఆఫ్ 500, 20%. అంతేనా? సో 500 ఇంటూ 20% అంటే ఎంతమ్మా? 1/5. అంతే కదమ్మా? 5 1 జా 500. అంటే x వాల్యూ ఎంతమ్మా? 100. దెన్ సో అందులో ఎంత? x ఎంత? 500. 500 లో 20% ఎంత? బై 5 అంటే 100 కదా. సో అది మనకి ఏంటది? 10%. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఇవ్వగానే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. క్వశ్చన్ ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అంత బాగా అర్థం అవుతుంది. చూడండి, if 10% of an electricity bill is deducted, మీ దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్లు ఆ మంత్ మీకు ఒక ఆఫర్ ఇచ్చాడు. మీరు కరెంట్ బిల్లు కడితే 10% మీకు డిస్కౌంట్ ఇస్తున్నాడు. అంటే మీరు 100 రూపీస్ కట్టాలనుకోండి, 100కి 10% అంటే ఎంతమ్మా? 0 తీసిడమేనా? 100కి 10% అంటే ఎంతమ్మా? 0 తీసిడమే. సో 0 తీసేస్తే 100లో 10 అంటే 10 తీసేయాలి కదమ్మా. అంటే మీరు ఎంత కట్టాలి? 90 రూపీస్ కట్టాలి. అర్థమైందా? అలాగే 1000కి 10% అంటే ఎంతమ్మా? 1000 బిల్లు వచ్చింది అనుకోండి, 10% అంటే 100 కట్ చేసి 1000లో 100 కట్ చేస్తే ఎంతమ్మా? 900. అంటే మీరు ఎంత పే చేయాలి? 900 పే చేయాలి. అంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉందో అందులో మనం ఎంత కట్టుకోవాలి? 10% అనేది రిడక్షన్ చేసేయాలి అన్నమాట. సో రిడక్షన్ చేసేస్తే ఎంత వస్తుందో అదన్నమాట. ఇప్పుడు చూద్దాం. If 10% of the electricity bill deducted, 45 rupees is till to pay. సో 10% మీరు కట్ చేసేస్తే మీరు ఎంత పే చేయాలి? ఇంకా 45 రూపీస్ పే చేయాలి. ఇక్కడ పే ఎంత పే చేయాలో చెప్పేసింది. అంటే 90% ఎంత? 45. అయితే దెన్ హౌ మచ్ ద బిల్ ఎంత అనేది. సో బిల్ మనకి తెలియదు ఏమనుకుందాం? కన్ఫ్యూజ్ అవ్వకండి. బిల్లు మొత్తం ఎంత? 100% అనుకుందాం. బిల్లు మనకు తెలియదు కాబట్టి 100% అనుకుందాం. ఈ 100%లో మనం ఎంత కట్ చేసేయాలి? 10% కట్ చేసేయాలి. అంటే ఎంత పే చేయాలి? 90% పే చేయాలి. అంతేనా? మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 10%. మనం కట్టాల్సింది ఎంత? 90%. సో 10% తీసిగా ఎంత మిగిలిందని చెప్పాడు ఆడే? 45. అంటే 90% వాల్యూ ఎంత అని చెప్పాడు ఆడే? 45. అంతేనా? కానీ టోటల్ బిల్ ఎంత మనకి? 100%. 100% మనకి రావాలి కదా. సో టోటల్ బిల్ ఎంత అమ్మా? 100%. కానీ మనం 90% వాల్యూ అంటే మనం ఎంత కడుతున్నాము? 45. 10% కట్ చేసిగా ఎంత కడుతున్నాము? 45. అంటే ఇప్పుడు నీ మొత్తం బిల్ ఎంత అనేది? మొత్తం బిల్ 100% కదా. 100 కావాలంటే ఏం చేద్దాం? దీన్ని 9తో క్యాన్సిల్ చేద్దామా? 9 10 జా 9 5 జా అంటే 10% వాల్యూ ఎంత అమ్మా? 5. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత? 100%. 100% కావాలంటే ఇంటూ 10 అయినా దీన్ని కూడా ఏం చేయాలి? ఇంటూ 10. సో 10 ఇంటూ 10 ఎంత అమ్మా? 100%. 5 10 ఎంత అమ్మా? 50. అంటే ఎంత మనం పే చేస్తున్నాము? జనరల్గా మనకు వచ్చిన బిల్లు ఎంత? 50. ఈ 50లో జనరల్గా 10% అంటే 5 కదమ్మా. 50లో 5 తీసేస్తే ఎంత? 45 రూపీస్ పే చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఏమి ఇచ్చాడు? 10% అనేది ఏమి ఇచ్చాడు? కన్సెషన్ ఇచ్చాడు. అర్థమైందమ్మా? మనం పే చేసిన బిల్లు ఎంతమ్మా? 100%. 100%లో 90% 10%. ఎందుకు 90 10 వేసానంటే 10% నాకు డిస్కౌంట్ ఇచ్చాడు. 10% డిస్కౌంట్ ఇస్తే నేను ఎంత పే చేయాలి? 90%. 90% ఎంతమ్మా? 45. మనకి 100% కావాలంటే ఇది 100 అవ్వదు కదమ్మా. అందుకే 9తో క్యాన్సిల్ చేశాను. 9 10 జా 9 5 జా ఓకే. 9 10 జా 9 5 జా. సో ఇప్పుడు మనకి 100% కావాలి. 10 10 జా ఎంతమ్మా? 100. 5 10 జా ఎంతమ్మా? 50. అంటే మొత్తం బిల్ ఎంతమ్మా? 50 రూపీస్. ఓకే. నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. 2-3 సార్లు వీడియో చూడండి. ఏదైనా అర్థం అవ్వకపోతే అడగండి. 47 and 1/2% of a number is 1330. Okay.
17 క్వశ్చన్ చూడండి. Forty-seven and 1/2 percentage of a number is 47 and 1/2% of a some number is 1330. ఒక నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ లో ఎంత పర్సెంట్ 47 and 1/2% వాల్యూ ఎంత 1330. then 37 and 1/2% value, then 37 and 1/2% value of x equal to question mark. Okay, so ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ లో ఎంత పర్సెంటేజ్ అంటే 47 and 1/2% వాల్యూ ఎంత 1330. సో 47 and 1/2% వాల్యూ ఎంత 1330. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటి 37 and 1/2% వాల్యూ కావాలి. 37 and 1/2% వాల్యూ కావాలంటే ముందు 1% మనకు కావాలా లేదా? సో 1% కనుక్కుందామా. 47 and 1/2, 47 2 ఎంతమ్మా 94, 94 plus 1 ఎంతమ్మా 95, 95/2% of x equal to ఎంతమ్మా 1330. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి x కావాలా లేదా? సో 95/2 into 1/100 equal to 1330. then ఇప్పుడు x కావాలి కదా, x కావాలంటే ఏమవుతుంది రివర్స్ అవుతుందా లేదా? 1330 into 200/95. ఓకే, సో మనం ఏం చేద్దాం 19 తో క్యాన్సిల్ చేద్దాం, ఎందుకంటే 19 133 అనేది 19 లో ఉందా లేదా? 19 ఎన్ని టైమ్స్ 19 7 జా 19 5 జా ఇది 19 17 జా అంతేనా? సో 5 1 జా 540. ఇప్పుడు 7 4 జా ఎంతమ్మా 2800. లెంత్ అనుకోకండి, ఎందుకంటే మనం ఎంత ఉంది 9th క్లాస్కి, 9th క్లాస్ అనుకునేటప్పుడు ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ ఉండేటప్పుడు ఈ మార్కును కూడా మనం చేయకపోతే 4 మార్క్స్ ఎలా వస్తాయి? నెక్స్ట్ ఇది కూడా మనకి ఏంటి మైండ్లోనే చేయాలి. 47 and 1/2%, 95/200, 200 అటు వెళ్తే ఇంటూ డివిజన్, ఇటు డివిజన్ అటు వెళ్తే ఇంటూ అవుతుందా? సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? x ఈక్వల్ టు 2800 లేదా? x 2800 అయితే 2800 అయితే మనకు కావాల్సింది ఎంత పర్సెంటేజ్? 37 and 1/2%. సో ఇందులో మనకి 37 and 1/2% ఆఫ్ 2800. అంతేనా? 2800 లో 37 and 1/2% కావాలా లేదా? 37 కి డబుల్ ఎంత 74, 74 plus 1 ఎంత మన 75, అంటే 75/2 into 100 into x equal to ఎంత మన 2800. అంతేనా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి x కావాలి కదా, ఇది అంతా కూడా అటు వెళ్తే ఏమవుతుంది x equal to 2800 into 200/75. అంతేనా? సో రివర్స్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేద్దాం. 75 25 3 చేయనా 25 3 చేయ 25 ఎన్ని టైమ్స్ 8 టైమ్స్. అంతేనా? సరే మనకి రివర్స్ అవుతుంది కదా, ఇందులో ఉంది 2800 37 and 1/2%, 37 and 1/2% అంటే ఎంతమ్మా 75/2 into 1/100. రివర్స్ అవుతుంది కదా, ఎందుకంటే x అడగలేదు, అందులోని 37 and 1/2%. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి కదా, 2 1 2 ఎన్ని టైమ్స్ అమ్మా 14. సో 75 14 14 5 ఎంత 70, 14 7 ఎంత 98, 98 plus 7 ఎంత 105. సో 1050. సో దీని వాల్యూ ఎంతమ్మా 1050. అర్థమైందమ్మా? సో ఒక నెంబర్ మనకి నెంబర్లో 47 and 1/2% వాల్యూ ఎంత 1330. సో 95/2% ఎందుకంటే 1/100 into x equal to 1330.
సో x ఈక్వల్ అవుతుంది 1330 into 200/95. సో సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 2800. ఈ 2800 లో మనకి ఎంత పర్సెంటేజ్ కావాలి 37 and 1/2%. అంటే 75/2 into 1/100 into 2800. సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 1050. ఓకే అమ్మా. ఓకే, జాగ్రత్తగా చూడండి. పర్సెంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. పర్సెంటేజ్ వస్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది, డిస్కౌంట్స్ వస్తాయి. సో మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి అన్నమాట. అంటే టైం అండ్ వర్క్ కానీ టైం అండ్ డిస్టెన్స్ కానీ దేనికైనా కూడా పర్సెంటేజ్ రేషియో ప్రపోర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.